అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు మా స్ట్రీట్ అయినటువంటి ఫరిసార్ స్ట్రీట్లో మల్లికవ్వ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. హుసేన్ బీజేపీ నాయకుడు అయినట్టు ఆయన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాగా సంబరాలు చేసుకున్నారు. మా పాలాభిషేకం చేస్తూ మరి కేక్ కట్ చేస్తూ మరి ఎన్నో సంబరాలు చేసుకున్నారు మా ఏరియా యూత్ అందరూ. ముఖ్యంగా నేను మల్లికవ్వ గారి గురించి చెప్పడం అంటే రాజకీయ అతీతంగా చెప్తాను. ఎందుకంటే రాజకీయంగా లేకముందే నాకు ఆమె అంటే చాలా గౌరవం. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఏ దాంట్లో అయినా కానీ చురుకుగా ముందుండే మొదటి వ్యక్తి ఎవరైనా ఆదుల్లో ఉన్నారంటే నేను మల్లికవ్వ గారు అని చెప్పి నేను గంటపదంగా చెప్పగలను. దీనికి నిదర్శనం చాలా ఉన్నాయి. ఎంతోమంది సేవా కార్యక్రమం నాకు ఈ సమస్య ఉందంటే రోజు లేదు, గంట లేదు, నిమిషం లేదు, చెప్పిన వెంటనే తనకైనంత సాయం ఎక్కడైతే తను ఎంతవరకు చేస్తుందో అంతవరకు సాయం ప్రతి ఒక్కరికి చేసింది. కాబట్టి దాని నిదర్శనమే యూత్ అని నేను అనుకుంటాను. ఈ కూటమి మళ్ళీ ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే కూటమి నాయకురాలైనటువంటి మా మల్లికవ్వ గారికి కూడా రాజకీయంలో కూడా అతైన ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన పదవి కూడా గౌరవం దక్కాలని చెప్పి నేను ఆ భగవంతుని ఆశిస్తూ మల్లికవ్వ గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఎల్లప్పుడూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుసేన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు మా స్ట్రీట్ అయినటువంటి ఫరిసార్ స్ట్రీట్లో మల్లికవ్వ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. హుసేన్ బీజేపీ నాయకుడు అయినట్టు ఆయన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాగా సంబరాలు చేసుకున్నారు. పాలాభిషేకం చేస్తూ మరి కేక్ కట్ చేస్తూ మరి ఎన్నో సంబరాలు చేసుకున్నారు మా ఏరియా యూత్ అందరూ. ముఖ్యంగా నేను మల్లికవ్వ గారి గురించి చెప్పడం అంటే రాజకీయ అతీతంగా చెప్తాను. ఎందుకంటే రాజకీయంగా లేకముందే నాకు ఆమె అంటే చాలా గౌరవం. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఏ దాంట్లో అయినా కానీ చురుకుగా ముందుండే మొదటి వ్యక్తి ఎవరైనా ఆదుల్లో ఉన్నారంటే నేను మల్లికవ్వ గారు అని చెప్పి నేను గంటపదంగా చెప్పగలను. దీనికి నిదర్శనం చాలా ఉన్నాయి. ఎంతోమంది సేవా కార్యక్రమం నాకు ఈ సమస్య ఉందంటే రోజు లేదు, గంట లేదు, నిమిషం లేదు, చెప్పిన వెంటనే తనకైనంత సాయం ఎక్కడైతే తను ఎంతవరకు చేస్తుందో అంతవరకు సాయం ప్రతి ఒక్కరికి చేసింది. కాబట్టి దాని నిదర్శనమే యూత్ అని నేను అనుకుంటాను. ఈ కూటమి మళ్ళీ ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే కూటమి నాయకురాలైనటువంటి మా మల్లికవ్వ గారికి కూడా రాజకీయంలో కూడా అతైన ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన పదవి కూడా గౌరవం దక్కాలని చెప్పి నేను ఆ భగవంతుని ఆశిస్తూ మల్లికవ్వ గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఎల్లప్పుడూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుసేన్ గారికి అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు మా స్ట్రీట్ అయినటువంటి ఫరిసార్ స్ట్రీట్లో మల్లికవ్వ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. హుసేన్ బీజేపీ నాయకుడు అయినట్టు ఆయన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాగా సంబరాలు చేసుకున్నారు. పాలాభిషేకం చేస్తూ మరి కేక్ కట్ చేస్తూ మరి ఎన్నో సంబరాలు చేసుకున్నారు. మా ఏరియా యూత్ అందరూ. ముఖ్యంగా నేను మల్లికవ్వ గారి గురించి చెప్పడం అంటే రాజకీయ అతీతంగా చెప్తాను. ఎందుకంటే రాజకీయంగా లేకముందే నాకు ఆమె అంటే చాలా గౌరవం. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఏ దాంట్లో అయినా కానీ చురుకుగా ముందుండే మొదటి వ్యక్తి ఎవరైనా ఆదుల్లో ఉన్నారంటే నేను మల్లికవ్వ గారు అని చెప్పి నేను గంటపదంగా చెప్పగలను. దీనికి నిదర్శనం చాలా ఉన్నాయి. ఎంతోమంది సేవా కార్యక్రమం నాకు ఈ సమస్య ఉందంటే రోజు లేదు, గంట లేదు, నిమిషం లేదు, చెప్పిన వెంటనే తనకైనంత సాయం ఎక్కడైతే తను ఎంతవరకు చేస్తుందో అంతవరకు సాయం ప్రతి ఒక్కరికి చేసింది. కాబట్టి దాని నిదర్శనమే యూత్ అని నేను అనుకుంటాను. ఈ కూటమి మళ్ళీ ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే కూటమి నాయకురాలైనటువంటి మా మల్లికవ్వ గారికి కూడా రాజకీయంలో కూడా అతైన ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన పదవి కూడా గౌరవం దక్కాలని చెప్పి నేను ఆ భగవంతుని ఆశిస్తూ మల్లికవ్వ గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఎల్లప్పుడూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుసేన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.